చూసారా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చెప్తే సెంటిమెంట్ అని అక్కడ పెట్టారు. ఇప్పుడు చూడండి ఏమైందో. బాబీ, ఈ డాక్యుమెంట్స్ని మళ్ళీ రెడీ చేస్తాను, నువ్వు సైన్ చేద్దువు. పద. ఆగండి. ఏమైంది వదినా? బాబీ, ఏం అవసరం లేదు. చూడు బాబీ, మనం ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు దేవుడు ముందు పెట్టి ఆయన ఆశీర్వాదం కోసం చూస్తాము. ఆ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెడితే ఇలా జరిగిందంటే అది నాకు అపశకునంలా అనిపిస్తోంది. ఏమండి, ప్రతిదానికి ఇలా సెంటిమెంట్ పెట్టుకుంటే ఏం చేయలేమండి. సార్, మీ నమ్మకాలు మీవి, మా నమ్మకాలు మావి. ఇంత అర్జెంటుగా ఇప్పుడే లీగలైజ్ చేయించాలా? అంటే కొంచెం ఇంపార్టెంట్ పనే కదా వదినా. సరే అయితే రేపు నేను పంతులు గారికి ఫోన్ చేసి ఒక మంచి రోజు చూసి ముహూర్తం పెట్టమని అడుగుతాను. అందరం కలిసి చూసిన తర్వాతే నువ్వు సంతకాలు చేద్దువు గాని. ఏమండి, ఒక 1 or 2 days ఆగితే ఏమైనా ప్రాబ్లమా? ఆహా, ప్రాబ్లం అని కాదు, ఇంపార్టెంట్ కదా. సరే ప్లీజ్ ఒక 2 days ఆగండి. ఒక మంచి రోజు చూసి ముహూర్తాన్ని ఫిక్స్ చేద్దాం. సరేనండి. సరే బాబీ, నేను వెళ్ళి ఆ పనుల్లో ఉంటాను. సరే. ఏంటి బేబీ, బాబీతో డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించేసానన్నాడు, వీడు ఇంకా రాలేదేంటి? వస్తాడులే మమ్మీ, మనం అనుకున్న పని అయిపోయింది కదా, ఇంకెందుకు టెన్షన్ పడతావు? అదిగో వస్తున్నాడు. ఏమండి, డాక్యుమెంట్స్ ఏవి? మాట్లాడవేంటయ్యా? బాబీతో సంతకాలు పెట్టించేసానన్నావు కదా, డాక్యుమెంట్స్ ఎక్కడా? సంతకాలు పెట్టించాను మేడం. మరి డాక్యుమెంట్స్ ఎక్కడా? ఆ, ఆ, కాలిపోయాయి మేడం. వాట్? అవును మేడం, అతి కష్టం మీద బాబీకి అనుమానం రాకుండా ఆ సంతకాలు చేయించాను. ఆ విషయమే మీకు ఫోన్ చేసి చెప్పాను. తీరా డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతుండగా అక్కడికి గుండం వచ్చింది. బాబీ, వదినా, మీరేంటి ఇలా వచ్చారు? ఇదిగో మీ ఇద్దరికి భోజనం తీసుకొచ్చాను. ఆ గుండె మా టైంకి అక్కడికి రావాలా? సరే,
అవి కాలిపోతే పోయాయి. మళ్ళీ కొత్త డాక్యుమెంట్స్ రెడీ చేయించి వాటి మీద సంతకం పెట్టించలేకపోయావా? నేను అదే అనుకున్నాను మేడం, కానీ ఆ గుండం ఒప్పుకోలేదు. బిజినెస్కి సంబంధించిన లీగల్ అగ్రిమెంట్స్ చేస్తున్నాము, ఇలాంటి టైంలో ఇలాంటిదేదో జరిగిందంటే అపశకునంలాగా ఉంది. కాబట్టి ఇంకో మంచి రోజు చూసుకుని పంతులు గారితో ముహూర్తం అది పెట్టించి తనే దగ్గరుండి మరి డాక్యుమెంట్స్ మీద సంతకం చేయిస్తాననింది. కాదు, డాక్యుమెంట్స్ మీద ఇప్పుడే సంతకం కావాలని పట్టుబడితే ఆవిడికి నా మీద అనుమానం వస్తుందని నేను సైలెంట్ అయిపోయాను మేడం. ఆ గుండం ఉండగా మన పనులేవి జరగనిచ్చేలా లేదు మమ్మీ. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి మేము నీకు టచ్లో ఉంటాం. అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి మూమెంట్ మాకు తెలియాలి. ఎప్పుడు ఏం చేయాలో నీకు మేము చెప్తాం. వెళ్ళు. సరే మేడం. గుండమ్మో, యా ఈసారి జరగబోయే ఫ్యాషన్ షోకి మా కంపెనీ తరఫు నుంచే 2 మోడల్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం సార్. బోత్ ఆర్ వెల్ ట్రైన్డ్. మా ఆఫీస్కి వచ్చి మోడల్స్ని మీరు చూస్తే మీరే స్పాన్సర్ చేయడానికి రెడీ అయిపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. యా గుండు, ఏంటండి? ఏంటే అప్పుడే వంటకి ఏర్పాట్లు చేసేస్తున్నావా? ఆ? అది కాదు. తెల్లవారుగానే దేవుడికి పూజ చేస్తే పూజ పని అయిపోతుంది. వంట వండేస్తే వంట పని అయిపోతుంది అనుకుంటున్నావా? అయ్యో, అది కాదండి. ఏది కాదు? ఎప్పుడో తినేదానికి ఇప్పుడే వంట చేస్తే చల్లారిపోదా? చల్లారిపోయింది మేము తినాలా? మాట్లాడవే, నోట్లో ఏం పెట్టుకున్నావు? మాట్లాడు. అడుగుతున్నాను కదా, అలా చూస్తున్నావేంటి? మీరు కాస్త గ్యాప్ ఇస్తే మాట్లాడదామని. బియ్యం నానపెడుతుంది వంట చేయడానికి కాదండి, రేపు ఉదయం దోశల కోసం. ఓ రేపటికా? రేపటి కోసం. అవును, ఇల్లంతా ఏంటి చాలా ప్రశాంతంగా ఉంది. ఇంట్లో ఎవరు లేరా? ఇదిగో మనోడా, నేనున్నాను ఎంత పెద్ద ఆకారం వేసుకుని. మీరింట్లోనే ఉంటారు నాకు తెలుసు. అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా అని. ఏదో పనుందని బయటికి లేరా అబ్బాయి. ఓ అయితే మీరు నేను ఏం పని లేక ఇంట్లో ఉన్నాం అన్నమాట. అబ్బాయి, అబ్బాయి. వస్తున్నా వదినా. వదినా. అత్తయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకేమైనా చెప్పారా? అబ్బాయి లేదు వదినా. ఇద్దరు కలిసి ఈ టైంలో ఎక్కడికి చెక్ చేసినట్టు? వైష్ణవి, వైష్ణవిలరా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? పని మీద వెళ్ళాం. ఏం పని? అన్నీ నీకు చెప్పాలా? చెప్పాలే. అంటే వదిన అది. నువ్వు ఆగు. ఎక్కడికి వెళ్ళావో చెప్పాలా అంటున్నావు? ఏ చెప్పెళ్ళవా? దానికి చెప్పలేదు, కనీసం నీ మొగుడికైనా చెప్పవా? అది కాదు వదినా, తెలిసిన వాడని కలవాలి. నువ్వు ఆపమ్మా. కూతుర్ని ఓ వెనకేసుకుని వచ్చేస్తున్నావు.
తెలిసిన వాళ్ళని కలవాలనుకుంటే నువ్వే వెళ్ళి కలవాలి, లేదంటే వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలవాలి. కూతుర్ని పట్టుకుని వెంట తీసుకుని పోతే ఎలా? నువ్వు వాడి పక్కన లేకుండా బయటికి వెళ్ళిపోగానే ఉదయం నుంచి వాడు డల్లుగా ఉన్నాడమ్మా. కూతుర్ని నీ పక్కన పెట్టుకోవడం కాదమ్మా, అల్లుడు పక్కన ఉండేలా చూడు, అప్పుడు బాగుంటది వాళ్ళ కాపురం. ఆ, అవునత్తయ్య, ఇంతకీ మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? తెలిసిన వాళ్ళ గృహప్రవేశం ఉంటే వెళ్ళి వస్తున్నామమ్మా. అవును, పంతులు గారితో మాట్లాడతామన్నారు, మాట్లాడారా? ఆల్రెడీ పంతులు గారిని కలిసి వీళ్ళిద్దరికీ ముహూర్తాలు పెట్టించేశామమ్మా. ఈ రాత్రికే మంచి ముహూర్తం ఉందని చెప్పారు పంతులు గారు. శోభనమా? అవును గుండమ్మా, లోకేశ్వరి వాళ్ళు. ఆ, వాళ్ళు ఇంకా ఆఫీసులోనే ఉన్నారత్తయ్య, ఇంకా రాలేదు. సరేలే కాని చెప్పాను కదా, మరి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. అత్తయ్య, అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అభయ్, అబ్బాయి అబ్బాయి ఆట పట్టించండి. బాబే, పెద్దమావాడు ఎక్కడ? వదిన అన్నయ్య శోభనం గది రెడీ చేస్తున్నట్టున్నారు తాతయ్య గారు. ఓ, ఏమండి, ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇవాళ అబ్బాయికి వైష్ణవికి శోభనం ఉంది. అంతేనా? మీకేం గుర్తుకు రావడం లేదా? ఏముందని గుర్తు రావడానికి? అది నిజమేలేండి, ఏం జరిగిందని గుర్తు చేసుకోవడానికి. ఓయ్, సొల్లు కబుర్లు ఆపి పంచుడు. మీరే రెడీ చేసుకోండి, నేను వెళ్ళి వైష్ణవిని రెడీ చేస్తాను. ఓ, నాకేదో తెలియనట్టు పెద్ద లీడ్ ఇస్తుంది. ఏమండి, ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది అంట. మాకు తెలియదు మరి దీని లీడ్కి అర్థం ఏంటో అని. అవన్నీ మన దగ్గర నడవలే. ఆదిత్య ఇక్కడ. మనోడా, ఇదిగో నీ అలంకరణ మొత్తం పూర్తి చేసామయ్యా. ఇక అంతా నీ కృషి పట్టుదల మీద ఆధారపడి ఉంటది. ఇదిగో రేసు గుర్రంలాగా టక 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 అని తోలేసేయ్. మీరు తీసుకెళ్ళరా నాన్న? నువ్వేమన్నా ఆడపిల్లవంటరా దగ్గరుండి తీసుకెళ్ళడానికి? వెళ్ళరా, వెళ్ళు. నాన్న మీరు కూడా. వెళ్ళరా. ఏంటి లేరా, లే. అరే అది కాదు తాతయ్య. అరే, ఉండన్నయ్య. నాన్న చెప్పేది విను. లే. అన్నయ్య, నా మాట విను. వెళ్ళరా. వెళ్ళు. నీ వయసులో మేము ఎక్కి ఎన్ని గోళ్ళ దూకేశాం. సిగ్గుపడుతున్నా? వైష్ణవి రెడీయేనా? ఏమే, రూమ్ డెకరేషన్ అంతా అయిపోయిందా? అంతా అయిపోయింది అత్తయ్య గారు. ముహూర్తం టైం అయితే
ఇద్దరిని పంపించొచ్చు. లోకేశ్వరి, వెళ్ళవే వెళ్ళు. ఇదిగో అలంకరణ అంతా అయిపోయింది. ఇంకేముంది, పూలు పెట్టి తీసుకురావడమే. సుశీల, ఆ పూలేవో పెట్టి తీసుకొచ్చేసేయ్. ముహూర్తం టైం అవుతోంది. ఆ? అలాగే వదినా. నువ్వు పదవే, పద. ఏంటి మమ్మీ ఇది? ఆ గుండమ్మ లోకేశ్వరి నాశనం చూడ్డానికి నేనొస్తే నాకు క్షోభను అంటారు. ఇప్పుడు వద్దు అని ఎలా చెప్తామే? అయినా వాళ్ళ మీద కోపంతో నీ ఆనందాన్ని ఎందుకు పాడు చేసుకోవడం? నాకు ఆ అబ్బాయితో అన్ని ఆనందాలు కావాలి మమ్మీ. కానీ అది గుండమ్మ లోకేశ్వరి మీద రివెంజ్ తీర్చుకొని వాళ్ళని ఇంట్లో నుంచి బయట గెంటిన తర్వాతే. ఏదో ఒకటి చేసి ఈ శోభనాన్నైతే ఆపాలి. ఎన్నో రాత్రులొస్తాయి కానీ రాది నెలమ్మ. చెప్పరా. స్ప్రే కొట్టావారా? ఇప్పుడే కొడుతున్నాను రా. రే, స్మెల్ చాలా బాగుందిరా. అరే అది స్మెల్ కోసం కాదురా, స్పెషల్ స్ప్రే తెలుసు కదా. అది వాసన చూస్తే ఎవరైనా ఇట్టే లొంగిపోతారా. నిజమా? అందుకే కదరా ఇవాళ నీ సోమనం అని చెప్పి ఆ స్ప్రే నీకు ఇచ్చింది. అయితే మొత్తం కొట్టేస్తాను రా. ఎంజాయ్ రా. వైష్ణవి షేక్ అయిపోవాలి.